ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అండి. ఇంకా విజయవాడ సిటీలోకి వెహికల్స్ ఏమి రాకుండా కూడా ఇలా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోతాయి ఇవి. రాజధాని కూడా ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చండి. ఇది 6 lanes రోడ్ అండి. ఇదంతా కూడా పక్కన సర్వీస్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇది శ్రీ సిటీ కుబేరా వెంచర్ అండి. ఇది 62 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇదంతా కూడా ఈ హైవే రోడ్కి జస్ట్ ఒక 100 meters లోపల ఉన్న వెంచర్ అండి. ఇది ఇవన్నీ కూడా 40 అడుగులు సిమెంట్ రోడ్లు వస్తాయండి. రోడ్డుకి ఇరువైపులా కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. అండ్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. పైన ఫుట్పాత్ మీద యాంటీ స్క్విడ్ టైల్స్ వస్తాయన్నమాట. ఆ పక్కన ఈ పక్కన కూడా టైల్స్ వస్తాయండి. ఇది క్లబ్ హౌస్ అండి. ఇది రెండు 2 stairs ఉంటుందన్నమాట. G+2 కింద అంతా కూడా మీకు సూపర్ మార్కెట్ వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కన్వెన్షన్ హాల్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ యోగా, జిమ్ వస్తాయి. ఇది 62 ఎకరాల వెంచర్లో 46 విల్లాలు కట్టడం జరుగుతుందండి. ఇది పార్క్ అండి. ఇది 3 ఎకరాల 50 సెంట్లు పార్క్ అండి. ఇది పార్క్లో 30 amenities వస్తాయన్నమాట. స్కేటింగ్ రింగ్ ఒకటి వస్తుందండి. నెట్ క్రికెట్ ఒకటి వస్తుంది. బాస్కెట్బాల్ కోర్టు ఒకటి వస్తుంది. చిల్డ్రన్స్ పార్క్, సీనియర్ సిటిజన్ పార్క్స్ అలా 30 amenities వస్తాయండి ఈ పార్కులో. మనం వెంచర్లోంచి రాజధానికి వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇది ఈ కనిపించే పొలం కూడా రోడ్ వేస్తామండి ఇలాగ స్ట్రైట్గా. నలభై అడుగుల రోడ్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ చేస్తాము. అది వెహికల్స్ వెళ్ళేది పాతపాడు కంట్రీ రోడ్ అండి. మన ఈ సర్వీస్ రోడ్లోంచి అమరావతికి ఇక్కడ పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఇక్కడ జస్ట్ ఈ సర్వీస్ రోడ్కి 50 kilometer డిస్టెన్స్లోనే ఉంటాము. 50 meter డిస్టెన్స్లోనే ఉంటాము. 50 meter డిస్టెన్స్లో ఉంటాము. ఈ రోడ్డు గుండా వెళ్తే మనం గొల్లపూడి బ్రిడ్జి నిర్మాణ ప్రదేశానికి చేరుకుంటామండి. చెప్పండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, కృష్ణానది మీద బ్రిడ్జి అనేది 70% కంప్లీట్ అయిపోయిందండి. 6 lanes బ్రిడ్జి అండి. అటు 3 lane కనకదుర్గమ్మ వారధిలాగా అటు 3 lanes ఇటు 3 lanes ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇదంతా కూడా. బ్రిడ్జి పై నుంచి చూస్తే మనం ఆ బ్రిడ్జి గుండా వస్తే రాజధానిలో ఈ సర్వీస్ రోడ్లో కలుస్తామండి, వెంకటపాలెం దగ్గర. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, టీటీడీ వాళ్ళు నిర్మించిన టెంపుల్ అండి అది. ఈ సర్వీస్లోంచి మనం సీడ్ యాక్సిస్ రోడ్లో కలిసిపోతాం అన్నమాట. జస్ట్ 8 kilometer డిస్టెన్స్లో మనం వెంకటపాలెం రాజధాని ఏరియాలో ఉంటామండి. ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఇది 8 lanes రోడ్. ఇది మన సీఎం గారి మినిస్టర్లు అందరూ కూడా ఈ రోడ్డు ద్వారానే సచివాలయానికి వెళ్తుంటారండి డైలీ.
ఇవన్నీ రాజధానిలో నిర్మాణాలు జరిగినవండి. ఐఏఎస్ క్వార్టర్స్లు, ఐపీఎస్ క్వార్టర్స్లు, హైకోర్టు, ఎన్జిఓ హౌసెస్, ఇవన్నీ కూడా ఈ విజయవాడ ప్రాపర్టీస్ అనేసి చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. మీకు ఇతర వివరాల కోసం ఈ వీడియోలోని ఫోన్ నెంబర్ కాల్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.